పుట్టి ఉంటున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు పుట్టి ఉంటున్నాడు. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు పంపించి ఉంటున్నాడు అని చూసినప్పుడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము ఏమనుంటుంది? యోహాను సువార్త అందరికీ సుపరిచితమైనటువంటి కంటత వాక్యం ఏమంటుంది? చూసి చూడకుండా కూడా చెప్పాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునికి పంపించట్లో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? నీవు నేను కూడా నశించుకోకుండా మనందరము రక్షించి ఆయన కుమారుని ద్వారా మన పాపములు క్షమించి మనము కూడా నిత్య జీవం పొందవాలని చెప్పి ఆయన ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. ఎలా పంపించి ఉంటున్నాడు? ఏదో మనం పరిమితం చేస్తూ ఉంటాం మానవులంగా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొన్ని చర్చిలు, కొన్ని స్కూల్స్, కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే చిన్న సత్రం కింద గుడిసి కింద వేస్తారు. చిన్న తొట్టు ఉంటుంది. ఆ తర్వాత ఆ తొట్టిలో చిన్న బొమ్మ కూర్చోబెట్టారు. అంటే మానవులు దేవుణ్ణి ఆ రీతిగా పరిమితం చేయడానికి చూస్తూ ఉంటాం. అయితే ఆయన్ను ఈ లోకంలోనికి ఎలా పంపిస్తూ వచ్చింటున్నాడంట? ఆయన మనకు నశించుకోకుండా మనల్ని రక్షించుడు కొరకు ఆయన ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. అది మాత్రంగా కాదు, 2 కొరింథీ 9:15 ఏమంటున్నది? దేవుడు ఆయన మన కొరకు ఎలా పంపించి ఉంటున్నాడు? ఆయన వరమైంటున్నాడు. సో కాబట్టి చెప్పనా సత్యమును మహిమ మొదటి పేతురు 1వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. అందుకే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వరం ప్రభువైనటువంటి యేసుక్రీస్తును బట్టి నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరంలో మరి ఇదే చివరి పునరుద్ధాన దినం ప్రభు దినం అందు నీవు నేను కూడా ఏం చేస్తూ రావాలి? 1:8-9 కలిసి ఉంటాయి. మనం కలిపి చదువుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాలు అందరం కలిపి చదువు. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించు ఈ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనా సత్యమును మాయమాయుతమైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు. కాబట్టి ఎవరికైతే పిల్లలకి క్రిస్మస్ గిఫ్ట్స్ వచ్చింటున్నారో వాళ్ళు చాలా ఆనందించుంటారు కదా. పెద్దోళ్ళు కూడా ఆనందిస్తూ వచ్చారు. ఎందుకంటే బట్టలు వేసుకోకపోయినా కొని బీరువాలు పెట్టుంటారు కదండి. క్రిస్మస్ అంటే ఎందుకంటే క్రిస్మస్కి బట్టలు కొంటారు, 31 ఫస్ట్కి బట్టలు. సో కాబట్టి ఆ ఆనందం వేరు, అది తాత్కాలికమైనదే. అయితే ఇక్కడ కలిగే ఆనందము, దేవుడు మనకి ఇచ్చినటువంటి సంతోషము ఎలాంటిదంట? చెప్పనా సఖ్యమును చెప్పనా అంటే మాటలు చాలవు కదండి, వర్ణించుట చాలదు. కాబట్టి ఆయన గూర్చి నువ్వు ఎంతసేపు పాడినా, ఎంతసేపు కీర్తించినా, ఎంతసేపు నువ్వు వారిని వర్ణించినప్పటికీ ఆయన మాటలు చాలవు అన్నమాట. కాబట్టి అంతటి సంతోషమును ఆయనను ఇవ్వడానికి దేవుడు అందుకే ఆయన అంటాడు కదా యోహాను 3:16లో నశించి కాబట్టి మనం నశించుకోవడం ఇష్టం లేక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను నీకు నాకు కూడా వరముగా ఎలా అనుగ్రహించాడు? తొట్టులో అనుగ్రహించా కదండి. సో కాబట్టి ఎవరైనా బహుమానం అనుకోండి, ఇప్పుడు క్రీస్తు జన్మదినం అంటే తొట్టిని పంపిస్తామా? లేదంటే సత్రాన్ని పంపిస్తామా? పంపించాం. మంచి బూర్లు కదండి, లేకపోతే మంచి మంచి అరిసెలు, లేకపోతే మంచి ఏదో మంచి శ్రేష్టమైన రుచికరమైనది మనం ఇస్తూ ఉంటాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు లోకమును అనగా నిన్ను నన్ను కూడా ప్రేమించి మనము నశించుకోక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను వరముగా అనుగ్రహిస్తున్నాడు. 2 కొరింథీ 9 యేసుక్రీస్తు ప్రభువారిని మనకు వరముగా అనుగ్రహిస్తూ వచ్చిన వరం అనగా బహుమానం. అది బహుమానం ఎల్లప్పుడు కూడా విలువైనది. చూడండి, బంగారము హారం కింద ఉంటుంది, తర్వాత ముక్కు పొడకకు కూడా పెట్టుకుంటుంది కదా, అది విలువైనదే కదండి.
ముక్కుపోటు పడిపోతే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? తీసుకోరు. అయ్యో ఎందుకు? బంగారం విలువైనది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇచ్చినటువంటి రక్షణ విలువైనది. అందుకు పాట ఎంతో గొప్ప దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి రక్షణ, అది వరము, అది ఎంతో విలువైనది. అందుకబట్టి మన యొక్క సంతోషము వెల్లుబుగుతూ వస్తుంటుంది, ఉబ్బిపోతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి నా జీవితాల్లో దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన నశించడం ఇష్టము లేక ఆయనను ఈ లోకానికి పంపెను. కాబట్టి చూడండి, 1 తిమోతి 1:15 ఏమనంటుంది? అందుకే పౌలు ఏమంటాడు తెలుసా అండి? పౌలు కూడా ఈ చెప్పనా సత్యమైనటువంటి ఆనందము ఉందంట కదా. చూడండి పౌలు ఏమంటున్నాడు? 1 తిమోతి 1:15, 16, 17 వచనాలు. క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానమును. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాదనైన నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయ్యుండు అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయములు కలుగును గాక. కాబట్టి నీవు నేను కూడా చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందముతో ఆయనను ఎందుకు ఆరాధించాలి అంటే మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు ఎలాంటి వాడంట? ఇక్కడ ఆయన యొక్క గుణ లక్షణాలని ప్రభువు దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించుటకు ఆయనను ఈ లోకంలోకి పంపించున్నాడు. పంపించినటువంటి దేవుడు ఈయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు నేను కూడా పాపంలో ఉంటుండగా, పాపులమైనట్టుగానే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఈ భూమి మీద ఆయన సశరీరుడిగా శరీరమందు మన కోసం ఆయన కల్వరి శిలువలో శ్రమ పొంది మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడగు దేవుడైంచినాడు. కాబట్టి ఆ సజీవుడగు దేవుణ్ణి నీకు నాకు ఇచ్చినటువంటి ప్రభువుని మనం స్తుతించాలి. ఆయన రక్షకుడు అంటున్నాడు, ఆయన స్తుతించాలి. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన ఏదో సాధారణమైనటువంటి దేవుడు కాదు. చూసినట్లయితే ఆయన ఎలాంటి దేవుడు అంట? సహేములలో రాజు. ఆయన రాజులకు రాజు. అందుకే జ్ఞానులు వచ్చి ఏమని అడుగుతూ వచ్చారు? యూదుల హేరోదును మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటున్నాడు? ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన రాజు అయిన దేవుడు. అది యూదుల నీకు నాకు కూడా నీ పక్షాన నా పక్షాన జన్మించినటువంటి క్రీస్తు ప్రభు వారు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రెండవదిగా చూసినట్లయితే చూడండి, అక్షయుడును అదృశ్యుడకు దేవుడు. అక్షయుడు అంటే ఆయన 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 సమాధిలో పెట్టగా ఆయన ఏమైంది? మరణం ఆయనను మరణము ఆయనను ఏమాత్రము కూడా ఓడించలేకపోయింది కదండి. అక్షయుడు ఆయన సజీవుడగు దేవుడు అన్నాడు. ఆయనలో మరణం లేదు కదండి. కాబట్టి ఆయన అంత మాత్రమే కాకుండా మూడవదిగా చూసినట్టు అద్వితీయ దేవుడు అంటున్నాడు. దేవుడు ఈ లోకంలోనికి పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడట? సో అద్వితీయ సత్య దేవుడు. నీవు నేను కూడా అద్వితీయ దేవుడిని. అందుకే పౌలు కొలస్సీలకు రాస్తూ ఏమంటున్నాడంట? ఆయన ఎలాంటి దేవుడు? 1వ అధ్యాయం 16వ వచనము, 15, 16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సో కాబట్టి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై, అందుకే ఆయన అల్ఫా ఒమేగా కదండి. ఆయన సృష్టించినప్పుడు కూడా తండ్రితో ఉన్నవాడు. అయితే ఈ సృష్టి అంతటిని ఆయన గమనిస్తున్నవాడు. మానవులు నశించిపోవడం ఇష్టం లేక కదండి, మానవులు అవిధేయులై పాపములో నశించిపోవడం ఇష్టం లేక అందుకే పౌలు సెలవు సూచించినాడు 1వ అధ్యాయం 16వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను. నిన్ను నన్ను కూడా రక్షించుట కొరకై ఆయన దేవుడై ఉండి, అదృశ్య దేవుడై ఉండి, గొప్ప దేవుడై ఉండి
ఆయన అక్షరుడై ఉండి మరణము ఆయన ఆయన మరణం ఏమి చేయాలనేటువంటి అక్షరుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఈ భూలోకంలోనికి ఆయన వచ్చి ఉంటున్నాడు. సో కాబట్టి నీవు నేను కూడా మనము ఆయనను సృజించాలి. ఈ లోకంలో ఉన్నటువంటివి చూడండి, కొలస్సీ 1:16 ఏమంది? ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. కాబట్టి ఈ లోకంలో ఏది సృజించబడినప్పటికీ ఆయనే వాటన్నిటికీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభావించినాడు. ప్రభుత్వంలైనను అధికారులైనను మానవులైనను ప్రతి రాజ్యము ఈ సృష్టి అంతా కూడా ఆయన క్రిందే, ఆయన సమస్తము ఆయనకే లోబడును. అటువంటి గొప్ప ఆది సంభూతుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఏదో సాధారణంగా మనం ఊహించుకున్నటువంటి మన యొక్క ఊహలు పరిమితమైనవి కదండి. మానవుని యొక్క ఊహలు పరిమితమైనవి. కాబట్టి మనము పరిమితమైనటువంటి జ్ఞానము కలిగి ఉండి అనేటువంటి హద్దుబాట్లు మనం ఏర్పరచుకుని మన దేవుడు ఓహో ఇలాంటి వాడా అని చెప్పి మనం ఏయో కొన్ని బొమ్మలు గీసి లేకపోతే ఊహించి పెట్టినవే. అయితే క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క 2024 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆది సంభూతుడైనటువంటి వాడు. ఆయన తప్ప మరొకటి లేదు. ఆయన రక్షకుడు. అందుకోసమే ఆయనను వరముగా దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించున్నాడు. అందుకోసమే పేతురు ఏమంటున్నాడు? చెప్పనా సత్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందం. కాబట్టి ఇటు ఆనందము మనకు వచ్చిందనుకో మన హృదయంలో సంతోషం కలిగిన వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం? వార్త ఇతరులకు చెప్తూ ఉంటాం. నీకు తెలుసా నాకు ఈరోజు పెద్ద లాటరీ తగిలింది కదా, మీకు తగిలిందా? ఎవరైనా మీలోనే దాచుకుంటారా? దాచుకోరు. మీకు తెలుసా నేను మొన్నే ఈ షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చాను కదా. ఇవన్నీ కూడా మనం సంతోషం కలిగినప్పుడు వ్యక్తపరిచేటువంటి భావాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించి మన విశ్వాసం ద్వారా ఆయన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇప్పుడు చెప్పనా సత్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము నీలో నాలో వచ్చింది. కాబట్టి ఆ వరమును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని గణపరచాలి, ప్రభువుని స్తుతించాలి. అందుకబట్టి ఆ దినాల్లో గొర్రెల కాపర్లు వరం చేస్తూ వచ్చింటున్నారు. ప్రభుని వారు స్తుతించారు. మరి దేవదూతలు ఆయనను స్తుతిస్తూ వచ్చింటున్నాయి. అనగా పరలోకమందును భూమి మీదను ఆయన జన్మము సంతోషము తీసుకొచ్చింది. పాపములు క్షమించబడినటువంటి మన జీవితాల్లోనూ రక్షించబడినటువంటి మన జీవితాల్లోనూ కూడా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి గొప్ప సంతోషంతో మనము ఆయనను ఆరాధించాలి. కాబట్టి నీవు నేను కూడా పొందినటువంటి ఆ యొక్క వరం యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి మనం స్తుతించ బదులు మాయించు. రండి, కొన్ని వరాలు దేవుడు ఏది అనుగ్రహించాడో కొన్ని తలంపులు మనం చూసి అప్పుడు ప్రభువుని మనము ఆరాధించుకుందాం. బైబిల్లో ఇవ్వనటువంటివి మీకు గతంలో చెప్పే ఉండొచ్చు, లేకపోతే కొన్ని వరాలు దేవుడు నీకు నాకు ఇచ్చినవి ఏంటంట? రోమా 6:23. సో ఈ యొక్క చెప్పనా సత్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందము సంతోషము మన పాపముల నుంచి మనము రక్షించబడమే కాకుండా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి వరాలు ఏంటి? తద్వారా మనకు కలిగినవి రోమా 6:23. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన జన్మించడం ద్వారా మానవులమైనటువంటి మనకు నీకు నాకు కూడా ఆయన ఉచితంగా కదండి, ఆయన కుమారుని ద్వారా తండ్రినటువంటి దేవుడు నీకు నాకు కూడా ఇవ్వబడినటువంటి ఆ గొప్ప వరములలో శ్రేష్టమైనది ఏమిటి? నిత్య జీవం కదండి. నీవు నేను కూడా ఆ నిత్య జీవము ఆయన అనుగ్రహిస్తూ వచ్చి ఉంటున్నాడు. దీని కొరకే నీవు నేను కూడా ఏమైనా చెల్లించి ఉంటున్నామా? లేదు. దీనికోసం మనకి ఏమైనా షరతులు ఇవ్వబడియా? లేవు. ప్రతి వారికి కూడా ఈ యొక్క నిత్య జీవం అనేది ఉచితముగా ఎవరైతే ఆయనను ప్రభు అయినటువంటి క్రీస్తు అని చెప్పి తమ హృదయమందు
విశ్వాసం ఉంచి రోమా 10:13 ప్రకారంగా. కాబట్టి 10:9 ప్రకారంగా ఎవరైతే ప్రభు అయినటువంటి ఈ క్రీస్తు అని చెప్పి తమ హృదయమందు విశ్వాసం ఉంచి ఆయనను నోటితో ఒప్పుకొనగా ఏమి లభించి వచ్చింది? మనం రక్షించబడుతూ వచ్చి ఉంటున్నాం. తద్వారా నీకు నాకు కూడా నిత్య జీవం అనేటువంటి వరం ఇది దేవుడు ఉచితంగా ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క నిత్య జీవమును బట్టి నీవు నేను కూడా ఆయనను స్తుతించాలి, నీవు నేను కూడా ఆయనను ఘనపరచాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట ఈ రీతి సెలవిస్తున్నది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. చూడండి, మన పాపములను క్షమించబడడం ద్వారా లేకపోతే నీవు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీకు నాకు వచ్చినటువంటి మొదటి బహుమానము వరము మరి ఏంటంటే నిత్య జీవము. నువ్వు క్రీస్తును ఎరిగినట్లయితే, సత్యమును గ్రహించినట్లయితే ఆ సత్యమే నీ యొక్క జీవితంలో అది నిత్య జీవం అనేటువంటి వరాన్ని నీకు దేవుడు నాకు కూడా ఆయన బహుమానంగా పంపించుంటున్నాడు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. అయితే నీవు నేడు కూడా ఆయా సమయంలో మన పాపముల కొరకే మనం పశ్చాత్తాపం పొందడం ద్వారా ఈ బహుమానాన్ని మనం గుర్తించున్నాం. కాబట్టి ఆ బహుమానం కొరకే నీవు నేను కూడా ఏం చేస్తుంటున్నాం? ఆయనను ఆరాధిస్తున్నాం. అది ఎరగడం అంటే అనగా నువ్వు గ్రహించిన నాటి నుండి ఓహో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించున్నాడు? మనము స్టార్లు కట్టడానికి కాదు, లేకపోతే తోరణాలు పెట్టడానికి కాదు, లేకపోతే కొత్త బట్టలు కొనడానికి కాదు. ఆయన పంపించింది ఈ లోకానికి ఎందుకు? నిత్య జీవం అనేటువంటి వరం నీకు నాకు అనుగ్రహించుట కొరకై. మనం నశించుకోవడం ఇష్టము లేక, యోహాను 3:10 ప్రకారం నశించుట ఆయనకు ఇష్టము లేక నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను ఆయన వరంగా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ యొక్క వరం కొరకై నీవు నేను కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన వరం కొరకై నీవు నేను కూడా ఆయనకు వందనాలు చెల్లించాలి. నీవు నేను కూడా ఆ మాట పలకాలి. ఏ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నాకు నిత్య జీవం ఇచ్చినాడు. ప్రభా నీవే నాకు నిత్య జీవం. కాబట్టి నీ యొద్దకు నేను వచ్చడం ద్వారా, ఆయన యొద్దకు వచ్చడం ద్వారా, ఆయన యొద్ద విశ్వాసం ఉంచడం ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి మొదటి బహుమానము ఏమైంటున్నది? నిత్య జీవం అనేటువంటి వరాన్ని ఆయన ప్రతి వారికి కూడా ఆయన ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయనను బట్టి స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. చూడండి, రెండవది మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. సో కాబట్టి ఇక్కడ 10వ వచనంలో చూసినట్లయితే మరొక వరము గిఫ్ట్ ఆఫ్ లివింగ్ వాటర్స్ కదండి. ఇది నిత్య జీవ జలము దేవుడు నీకు నాకు ఇచ్చించినాడు. నీవు నేను కూడా ఈ లోకములో మనం దప్పిగలవారు. ఎవరికైతే ప్రాణం ఉంటుందో వారికి ఏముంటుంది? దప్పిక అవసరం, నీరు అవసరం కదండి. మానవులము, జంతువులము, మొక్కలు, ఆయా సృష్టిని చూసినట్లయితే ప్రతి వాటికి కూడా నీరు అవసరం. అయితే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఎరిగినటువంటి మనము నీకు నాకు కూడా నిత్య జీవం అనేటువంటి నిత్య జలము అనేటువంటి వరము నీకు నాకు కూడా అవసరమైనది. సో కాబట్టి ఇది కూడా దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి నీవు నేను కూడా ప్రభు ఆ యొక్క దాహంలో ఆ యొక్క మరి నశించిపోవట ఇష్టము లేక దేవుడు నీకు నాకు కూడా దానిని అనుగ్రహిస్తూ వచ్చి ఉంటున్నాడు. సో కాబట్టి అందుకే ఆయనే ఏమైంటున్నాడు? జీవ జలమైంటున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. సో కాబట్టి నీకు నాకు కూడా ఒకప్పుడు ఈ లోకంలో అనేకమైనటువంటి వ్యసనాలతో
కదండి. ఈ లోకంలో మనం కూడా విసిగిపోయినటువంటి వారం, ఎంతో దప్పికతో మనం అటు ఇటు తిరిగిలాడుచున్న వారము. అయితే ఒక దినాన్న నీకు నాకు కూడా ఈ యొక్క వార్త వినబడుతున్నది. అదిగో అక్కడే హెబ్రోన్లో అనేటువంటి బావిలో నీళ్లు ఊరబడుతుంటున్నాయి. ఏంటవి? జీవ జలములు. దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన సువార్త ద్వారా ఈ లోకంలో ఎంతో దప్పికతో ఉన్నటువంటి మనం, కాబట్టి ఎంతో దాహంతో ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రేమించి నీకు నాకు కూడా ఉచితముగా ఇది కూడా అనుగ్రహిస్తుంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఈ లోకములో అటువంటి వేసారిపోకుండా మనలను దేవుడు ప్రేమించి ఈ లోకంలో ఆ యొక్క సమరయ స్త్రీ గురించి అందరికీ తెలిసినటువంటిదే. ఆమె కూడా ఈ లోకంలో సమాధానం కోసం, శాంతి కోసం తన దప్పిక తీరక అనేక రకాలుగా ప్రయత్నిస్తూ వచ్చింది. అయితే చివరికి యేసుక్రీస్తు ప్రభువారిని ఒకరోజు ఆమె కలుసుకోవడం ద్వారా ఆ బావి దగ్గర ఆమె దప్పిక తీరిపోయింది. సో కాబట్టి ఇంకా ఆమెకి మరి ఏమీ అవసరం లేదు. అందుకేమంటున్నది, ఇదిగో క్రీస్తు కాడా కదండి, ఆయనను నేను చేసినవని నాతో చెప్పిన వచ్చి మీరు చూడుడి. తద్వారా ఆ జీవజలమును ఆమె పూర్తిగా అనుభవిస్తూ వచ్చింది. నీవు నేను కూడా క్రీస్తును ఎరిగి క్రీస్తు యొక్క దేవుని యొక్క వాక్యమును అనుదినము మనము చదువుడు ద్వారా మనలో ఉన్నటువంటి సందేహాలన్నీ తీరిపోతూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి ప్రతి వ్యసనానికి కూడా అది ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, దప్పికొనిన వారా నీళ్ళ యొద్దకు రండి. ఆయనే జీవజలం. క్రీస్తు అనేటువంటి వాక్యం యొద్దకు ఎప్పుడైతే నీవు వస్తావో అది నీలో ఉన్నటువంటి ప్రతి దప్పికను తీరుస్తూ ఉంటున్నది. ఎప్పుడైతే నీళ్ళ యొద్ద కీర్తనలు 1:3 ప్రకారంగా మనకు తెలుసు కదండి, నీటి కాలువ ఎవరన్నా నాటబడినటువంటి చెట్టు అది ఎండిపోతుందా? లేదు, అది ఎండిపోదు, అది వాడిపోదు. దానికి దప్పికుంటుందా? ఉండదు. అది నిత్యము కూడా ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఎవరైతే ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నారో, ఎవరైతే ఆయన వాక్యం చదువుతూ ఉంటున్నారో వారు వాడిపోరు కదండి. వారు ఎన్నటికీ దప్పికొనరు. వారి యొక్క ప్రతి దప్పిక తీర్చబడుతుంది. ఎప్పుడైతే కీర్తనలు 42 ఎప్పుడైతే దుప్పి నీటి వాగుల దగ్గరకు వస్తుందో దాని తృష్ణ కాబట్టి మన మందిరంలో సమృద్ధి అయినటువంటి నీరు లభిస్తుందా లేదండి? కాబట్టి మీరు విశ్వాసమందు కానీ దేవుని ఆరాధించే వారిలో కానీ అందుకే ఎక్కువగా ఆరాధన చేసేస్తూ ఉంటారు కదండి. ఎంత సమృద్ధిగా వాక్యం ఉంటే అంత పొడవాటి ఆరాధన ఉంటుంది. ఎంత సమృద్ధిగా వాక్యం ఉంటే అంతగా ప్రార్థన వేరుగా. సో అదే రుజువు అన్నమాట. సో కాబట్టి నీవు నేను కూడా మన యొక్క దప్పిక దేవుని యొక్క వాక్యం ద్వారానే తీరిపోతున్నది. నిన్ను నన్ను కూడా ఈ వాక్యమే మనలో ఉన్నటువంటి ప్రతి దాహమును తీర్చగలిగేది. కాబట్టి నా జీవితాల్లో అనేక సార్లు ఈ సంవత్సరంలో మనం కృంగిపోయి ఉండవచ్చు, వేసారిపోయి ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం చదవగానే కదండి, దేవుని వాక్యం వినగానే ఏమవుతూ ఉంటాయి? తెప్పరిల్లిపోతాయి కదండి. చూడండి, మన ఎండలో నుంచి నడిచి లోపలికి రాగానే నీళ్లు కావాలి. నీకు బిర్యానీ అవసరం లేదు కదండి, స్నాక్స్ అవసరం లేదు. అమ్మ కొంచెం ఏమడుగుతారు? కొంచెం ఒక గ్లాసుడు నీళ్లు కావాలని అడుగుతారు. సో కాబట్టి వేసారిన అలసినటువంటి నా జీవితాలకు, శరీరాలకు నీళ్లు ఎంతగా సహాయం చేస్తూ వచ్చాయో, తెప్పరెల చేస్తూ వచ్చాయో, మనలను తాజాగా చేసేది ఏది? ఆ నీరే కదండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు జీవజలంగా నీకు నాకు ఈ వాక్యపు రూపములో అనుగ్రహించబడి ఎందుకు వచ్చిందంటే, నా హృదయములను తెప్పరెల చేయుట కొరకై, నా శరీరములను తాజాగా చేయుట కొరకై ఆయన ఈ లోకమునికి పంపబడుతూ వచ్చి ఉంటున్నాడు. అందును బట్టి నీవు నేను కూడా ఆయన వరముగా ఇవ్వబడుతూ వచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయనను స్తుతించాలి. మూడవదిగా చూడండి, ప్రసంగి 3:13
ప్రసంగి 3:13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చే బహుమానమే అని తెలుసుకుంటుంది. చూడండి ఏంటంట, దేవుడిచ్చే మరో బహుమానము అన్నపానములు సుఖముగా సుఖమును అనుభవించే, సుఖముగా జీవించుట. అందుకోసమే మనం ఇల్లు కట్టుకుంటాం, అందుకోసమే ఏసీలు పెట్టుకుంటాం, అందుకోసమే మంచి మంచి నివాసములు మనం సిద్ధపరచుకోవడంలో తప్పులేదు. ఇది కేవలం ఎవరి వలన? దేవుని వలన కలిగేదా. మనం సమకూర్చుకునేటువంటిది ప్రతిదీ కూడా, ప్రతి ఈవి దేవుని వలన అనుగ్రహించబడినదైతే అది మన జీవితంలో సుఖాన్నిస్తున్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో 48వ వచనంలో కూడా ఉంటుంది, నేనే జీవాహారము, శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వల్లే. 45వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ తప్పికొనడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన యొక్క జీవితాల్లో మనము సుఖముగా జీవించి తృప్తి పొందడము. చూడండి, మన యొక్క జీవితాల్లో ఈ సంవత్సరంలో ఎన్నడైనా ఏదైనటువంటి వస్తువులతో దేవుడు మనలను ఉంచి ఉండడు. బహుశా ఎవరు కూడా ఉండి ఉండరు ఇక్కడ కూర్చున్న వారు, మోకరించిన వారు ఎవరు కూడా. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో మనకు ఆయన తగినటువంటి పనిని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనకు తగిన ఆహారమును దయచేయి దేవుడు. కీర్తనలు 81:10 చూడండి, కీర్తనలు 81:10. కీర్తనలు 81:10. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవునకు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. సో కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఒకడు దేవుడు అన్నపానములు పుచ్చుకుని సుఖముగా జీవించడం ఇది దేవుడిచ్చు బహుమానం ఇచ్చినది, అది దేవుడు అనుగ్రహించండి. చూడండి, చాలా మందికి నీటిలో అన్ని రకాలైనటువంటి పంచభక్ష పరమాణాలు అంటారు కదా, అవన్నీ ఆహారాలు నాకు తెలియదు ఏంటో, కానీ అన్నీ ఉన్నాయనుకోండి, నీకు దేవుడు డయాబెటీస్ అనుగ్రహిస్తే లాభం ఉందా? ఏదైనా అది అన్నీ ఉన్నాయి వారి ఇంట్లో, షుగర్ ఉందనుకోండి, ఏదైనా లాభం ఉన్నదా? సుఖముగా ఉండగలడా? తిని తృప్తిని అనుభవించగలడా? అనుభవించలేడు. ఎందుకనగా అతని జీవితంలో మధుమేహం అనుగ్రహించింది దేవుడు. సో కాబట్టి నా జీవితాల్లో దేవుడు సుఖముగా నువ్వు మంచి పెరుగన్నం తిని తృప్తి వస్తుందని కొంతమంది రైతు చెప్తున్నాడు. సో కాబట్టి ఆ రీతిగా తినగలగడము, తృప్తి పొందడం దేవుని అందు దేవుడిచ్చు బహుమానం, వరము. అందుని బట్టి దేవుడిని స్తుతించాలి. అందుకే నీళ్లు తాగినా చాలా మంది ప్రార్థన చేసుకుంటారు, చాయ్ తాగినా ప్రార్థన చేసుకుంటారు. ఇంకా బిర్యానీ అనుకోండి, ప్రార్థనే చేయరు, వెంటనే ముక్క నోట్లోకి వెళ్ళిపోతాయి. ఆత్మత ఎక్కువ. అయితే దేవుడు యందు మనం స్తుతించే బిడ్డలము, దేవుని యందు దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితి. అందుకే ఆయన ఏమంటున్నాడు యోహాను 6:35లో, జీవాహారము నేనే. అందుకే 48వ వచనం కూడా, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాహారం ఇచ్చినాడు. అందుకే ఆయన మనల్ని ఎన్నడు తప్పికొననీయలేదు, ఎన్నడు మనలను పస్తుండనీయలేదు. సుఖముగా మనకి 3 పూట్ల భోజనాలు ఇస్తూ వచ్చి కదండి. కొంతమంది అయితే 4 పూటలు అంటే స్నాక్స్ కూడా తింటున్నారు. ఇది చాలా గొప్ప భాగ్యం కదా, కదండి. ఎంత గొప్ప భాగ్యం. మధ్యాహ్నం అన్నం తింటారు, ఉదయం బ్రేక్ఫాస్ట్, మళ్ళా 4 గంటలకి 5 గంటలకి స్నాక్స్, మళ్ళా రాత్రి మళ్ళా. అరే, ఈ రీతిగా తింటూ అది జీర్ణం అవుతుంది అంటే ఇది నీ వలన కలిగింది కాదు, మరి నీ యొక్క కాదు, దేవుడు ఇచ్చినటువంటిది. అందుకే ఆ యొక్క ప్రశ్న అంటున్నాడు, ఒకడు సుఖముగా జీవించుట కదండి.
ఒకడు అన్నపానములు పుచ్చుకొని సుఖంగా జీవించుట అనేది తన కష్టార్జితము వలన అనుభవించడం దేవుని వరమైనది. అందుకే మోషే చెప్తూ వచ్చాడు కదా కీర్తనలు 90:17 యెహోవా మా చేతి పనిని మాకు స్థిరపరచు. కాబట్టి దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది, దేవుడు నీకు మంచి ఆహారం ఇచ్చింది, ఏదో ఊరికనే ఇచ్చేయాల కదండి. దేవుని యందు మనం సంతోషించుకోవాలి. అందుకే కీర్తనలు 81:10 ఏమని చెప్పాడు, నీ నోటిని బాగుగా తెరువు నేను నింపేదను. ఎన్ని పోట్లు? 3 పోట్లు దేవుడు నేను నింపుతూ వస్తున్నాడు, నిన్ను పూర్తిగా నింపుతున్నాడు, మామూలుగా అరకొరకరగా కాదు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఇట్టి సమృద్ధిని అనుగ్రహించినందుకే కదండి, నీకు దేవుడు ఎంత సమృద్ధిని ఇచ్చినందుకై ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ సమృద్ధి కొరకై దేవుణ్ణి నేను స్తుతించాలి. ఎందుకనగా ఆయనే మన జీవాహారమైనటువంటి ప్రభు. అందుకోసమే ఈ లోకంలోనికి ఆయన జీవాహారముగా మన కొరకై ఆయన వచ్చి ఉంటున్నాడు. తన ప్రజలు అరణ్యంలో ఆ యొక్క 3 రోజులు ఉండగా ఆయన ఏం చేసి వచ్చాడు, వారికి ఆహారం పెడుతూ వచ్చాడు. ఆయన ఎన్నడూ మన దేవుడు, మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనలో 21 రోజులు ఉపవాసం ఉండవని లేకపోతే 7 వారాలు ఉపవాసం ఉండవని చెప్పే దేవుడు కాదు. ఏమంటున్నాడు, నీ నోటిని బాగుగా తెరువుము నేను నింపాను అనగా అన్నపానములు పుచ్చుకొని నీ కష్టార్జితంతో సుఖమును అనుభవించడం అనేది దేవుని వరం. కాబట్టి నీవు నేను కూడా దాని నిమిత్తమై దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సంవత్సరంలో నీకు ఇచ్చినటువంటి తృప్తిని బట్టి, దేవునికి ఇచ్చిన సమృద్ధిని బట్టి నీవు నేను కూడా ఆయనను స్తుతించాలి. చివరిగా మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం దాన్ని చూసుకుని ప్రభువుని ఆరాధించుకో. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ, నీవు నేను పొందినటువంటి యొక్క రక్షణ దేవుని వరము. కాబట్టి ఈ వరమును బట్టి చెప్పనా సత్యము మహిమాయుక్తమైనటువంటి రక్షణ సంతోషము దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయనను స్తుతించాలి. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. యోహాను 3:16 మరొకసారి చదువుకుని ప్రభువుని మనం ఆరాధించుకుంటాం. రండి, యోహాను సువార్త 3:16 అందరం కలిపి చదువుకుంటాం. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించుట తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీవు నేను కూడా నశింపక నిత్య జీవము పొందినట్లుగాను, ఆ యొక్క నిత్య జీవ జలము మనము స్వీకరించినట్లుగా, పొంది మన దాహం తీరునట్లుగా, మూడవదిగా జీవాహారాన్ని మనము భుజించి తృప్తి పొందినట్లుగాను, నాలుగవదిగా ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించుడుగాను యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో పంపించుట. అందుకే చెప్పనా సత్యమును మహిమాయుతమైనటువంటి దేవుని క్రీస్తు వరమును బట్టి మనము స్తుతించి ఆయనను ఆరాధించుకుందాం.